లేకుండా వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళి ఉంటారా? వాళ్ళు ఉంటేనే అభిమానులు వచ్చారు. అభిమానులు లేకుండా వాళ్ళ స్థాయికి వెళ్ళారా అనొద్దు. మరి అలాంటి అభిమానులు ఒక మోహన్ బాబు అనే అతను ఏదైనా విలన్ జరిగితే అవ్వటి తెలుసుకోవాలనుకుంటారు అలా కదా. కాదు. ఒక సో మోహన్ బాబు వీళ్ళిద్దరికి మధ్య ఒక మీడియానే కదా చెప్పేది విను. ఇప్పుడు వచ్చింది సోషల్ మీడియా. అంతకు ముందులే అభిమానులు ఉన్నారు. సోషల్ మీడియా అనేది ఇప్పుడు ఈ కొత్తగా ఈ ఒక 10 years పెట్టో, ఒక 15 years పెట్టో వచ్చింది. అంతకు ముందులే అభిమానులు ఉన్నారు. అభిమానులు వాళ్ళు ఒక విలన్ గా, ఒక హీరోగా, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అతను రాబట్టే ఈ అభిమానం అనేది ఏర్పడింది. అంతేగాని ఈ అభిమానులు పోయి మీ ఇంట్లో ఏం జరుగుతుంది, మీ ఇంట్లో ఎందుకు జరుగుతుందని ఎవరు పోయి అడగలేదే. అంటే అభిమానుల్లో కొంచెం ఆందోళన ఉంటది కదా మేడం, మా అభిమానికి మా స్టార్ కి ఏమైంది అనే ఆందోళన వాస్తవాలు తెలియజేయడానికి జర్నలిస్టులు వెళ్తారు. మీరు వైద్యం చేయబట్టే వాళ్ళకి తెలిసిన సైలెంట్ ఉంటే వాళ్ళకి తెలియవు కదా, అడగాల్సిన పని ఉండదు కదా. అంటే ఈ రోజుల్లో సమాచారం అనేది కేవలం సోషల్ మీడియా అనేది జరగకుండా ఎలాగైనా వెళ్ళింది మేడం. ఫోన్లు ఉన్నాయి చాలా మంది. తీయండి, వద్దని నేను అనట్లేదు. ఒక చెత్త నా కొడుకుల గురించి తీయండి, ఒక పనికి మాలిన గురించి తీయండి, ఒక చెత్త రాజకీయ నాయకుల గురించి తీయండి, ఒక చేతగాని పరిపాలన